హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నతో కబుర్లు. ఈ వీడియోలో నేను మీకు మా పేరెంట్స్ బయోమెట్రిక్స్ అండ్ యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను వాళ్ళకి అప్లై చేసేటప్పుడు ఇలానే రిఫరెన్స్ వీడియోస్ చూశాను. బట్ మా సిచ్యుయేషన్ ఏంటంటే మా హస్బెండ్ స్పాన్సర్ చేశారు వీళ్ళ వీసాస్. నేను చూసిన వీడియోస్ అన్నిట్లో డైరెక్ట్గా పేరెంట్స్కి వీసా అప్లై చేయడం ఉంది, కానీ ఇలా సన్నిలా స్పాన్సర్ చేసిన వీడియోస్ అయితే లేవు. మాలాగే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నా. మా పేరెంట్స్ బయోమెట్రిక్స్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ నానా. మీ బయోమెట్రిక్స్ లొకేషన్ ఎక్కడమా? హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అమ్మా. మీ అపాయింట్మెంట్ ఏ టైంకి నానా? మధ్యాహ్నం 2:30కి అమ్మా. ఓకే, అపాయింట్మెంట్ 2:30కి అయితే మరి ఏ టైం నుండి లోపలికి వెళ్ళో చేశారు? మమ్మల్ని అయితే ఒక అరగంట ముందే లోపలికి అలౌ చేశారమ్మా. ఓకే, బయోమెట్రిక్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు నానా? DS 160 కన్ఫర్మేషన్ పేజ్ అమ్మా ఒకటి, రెండోదేమో అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్, మూడోది పాస్పోర్ట్. ఓకే, ఈ 3 తీసుకెళ్ళామమ్మా. అవునా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నానా? లోపలికి వెళ్ళేటప్పుడే డాక్యుమెంట్ చెక్ చేశారమ్మా. పిన్ టు పిన్ అన్ని చెక్ చేస్తున్నారు లోపలికి వెళ్ళంగానే. ఓకే, దారిలోనే చెక్ చేస్తున్నారు. తర్వాత సెక్యూరిటీ చెక్ చేశారు, హ్యాండ్ బ్యాగ్ అవన్నీ చెక్ చేస్తున్నారు. ఇక ఫోన్లు అవి కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సెక్యూరిటీ చెక్ అయిపోయిందమ్మా. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక ఒక 10 కౌంటర్ల దాకా ఉన్నాయి. ఆ కౌంటర్ల దగ్గర ఒక్కొక్కరిని లైన్ ఉన్నారు బాగా. ఓకే, ఒక్కొక్కరికి ఒక లైన్లో ఇస్తున్నారు. ఎవరు లైన్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే, మీ ఇద్దరిని మరి ఒకే కౌంటర్ దగ్గరికి పిలిచారా ఆ లైన్లో నుండి? లేదమ్మా, వేరే వేరే కౌంటర్లోకి పిలిచారు. నాన్న ఒకవైపు, నేను ఒకవైపు వచ్చాము. ఓకే, ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ఏం చేశారు? వాళ్ళు గ్లాసు అలాగుంది, అవతల వాళ్ళు కూర్చున్నారు, ఇటువైపు మేము కూర్చున్నాము. ఫస్ట్ ఏమో పాస్పోర్ట్ తీసుకున్నారు, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత మనం ఫింగర్ ప్రింట్స్ వేయమన్నారు. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత వెనక వైట్ గా ఉంది అక్కడ నిలబడమని ఫోటో తీసుకున్నారు వాళ్ళు. ఓకే, తర్వాత పాస్పోర్ట్ మీద స్టిక్కర్ అంటించి ఇచ్చారమ్మా. ఇంకా నాకు కూడా పాస్పోర్ట్ వెనకాల స్టిక్కర్ వేసి అంతే ఇచ్చారమ్మా. ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ డేట్ చెప్పి పలానా డేట్కి గచ్చిబౌలి వెళ్ళమన్నారు. అదేలే, మీకు ఇంటర్వ్యూ గచ్చిబౌలిలో కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళమన్నారా? అంతేనమ్మా. ఓకే, అయితే మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఇలా జరిగిందనమాట హైదరాబాద్ హైటెక్ సిటీలో. మీకు ఎలా అనిపించింది? సింపుల్ గానే అనిపించిందా, ఏమన్నా కష్టం అనిపించిందా? ఏ లేదమ్మా, ఫస్ట్ లో కొద్దిగా ఏదో అనుకున్నాం కానీ తర్వాత ఈజీగానే ఉంది. ఓకే, అక్కడ అందరు తెలుగు మాట్లాడుతున్నారా లేకపోతే ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు బయోమెట్రిక్స్ దగ్గర? తెలుగే మాట్లాడుతున్నారమ్మా. అడుగుతున్నారు అక్కడ తెలుగు ఇంగ్లీష్ అని కూడా అడుగుతున్నారు. తెలుగు అని చెప్పి తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, మా పేరెంట్స్కి అయితే నేను డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట. వాళ్ళ ఫైల్ తీసుకెళ్లారు. ఇంటర్వ్యూకి కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను మొత్తం డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి అక్కడ. ఓకే, అయితే బయోమెట్రిక్స్ అయితే హ్యాపీగానే అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అందరూ ఇంటర్వ్యూ గురించి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. ఇంటర్వ్యూ గచ్చిబౌలి అన్నారు కదా, ఏ టైంకి మీ ఇంటర్వ్యూ? 9:30 ఇంటర్వ్యూ. ఓకే, ఏ టైంకి అలౌ చేశారు నాన్న? ఇక్కడ ఒక ½ అవర్ ముందు పిలిచారు లైన్ లోకి. పిలిచిన తర్వాత ఫస్ట్ సెక్యూరిటీ అక్కడ చెక్ చేసి ఇక లైన్ లోకి పంపించారు. ఓకే, ఆ లైన్ లోకి వెళ్ళేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ అన్ని చూసారు ఒకసారి. చూసి ఇక లోపలికి మా ఇద్దరిని లోపలికి పంపించారు. ఓకే, అక్కడ లోపలికి పంపించినాక చెకింగ్ ఒకసారి చెకింగ్ జరిగింది. మళ్ళా అదే సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా బెల్ట్, పర్సు, ఇక మన చేతికి ఏమన్నా గోల్డ్ గాజులు ఉంటే అవి తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్ని ట్రేలో పెట్టమన్నారు. పెట్టి ఇంక వాళ్ళు చెక్ చేసి తర్వాత అటువైపుకి వచ్చినాయి అనమాట. అన్ని తీసుకున్నాం తీసుకొని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని లైన్ లో పంపించారు. మళ్ళా ఈసారి ఇద్దరిని ఒకే కౌంటర్ దగ్గరికి పంపించారమ్మా. కౌంటర్ దగ్గరికి వెళ్ళామమ్మా. కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే పాస్పోర్ట్లు ఇచ్చాము. ముందు ఇవ్వగానే లాంగ్వేజ్ అడిగారు వాళ్ళు. తెలుగు ఇంగ్లీష్ అని అడిగారు. మేము తెలుగు అని చెప్పాము. తెలుగులో మాట్లాడించే వాళ్ళని పిలిపించారు. పిలిపించి తెలుగులోనే ఇక ఇంటర్వ్యూ చేశారు. ఓకే, మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారు నాన్న అక్కడ? మీకు ఎవరున్నారు యుఎస్ లో అని అడిగారు. యుఎస్ లో ఇట్లా మా కూతురను అల్లుడు ఉన్నారని అని చెప్పాము. ఓకే, మరి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అని అన్నారు. ఓకే, మేము విజిట్ చేయడానికి వెళ్తున్నామండి, ఎన్నాళ్ళు ఉంటారని అడిగారు. 1 month ఉంటామని అని చెప్పాము. తర్వాత మీ అమ్మాయి జాబ్ చేస్తుందా అని అడిగారమ్మా.
మా అమ్మాయి జాబ్ చేయట్లేదు, మా అల్లుడు గారు జాబ్ చేస్తున్నాడు అని చెప్పాము. ఈ లోపు ఇక వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అడిగారు. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసే లోపు వాళ్ళు మీకు వీసా వచ్చేసింది వెళ్ళమన్నారు. మేము పాస్పోర్ట్లు వాళ్ళు తీసేసుకున్నారు, మేము ఇక రిటర్న్ వచ్చేసామమ్మా. మీరు ఇంటికి డెలివరీ పెట్టారంటగా ఇంకో వారం తర్వాత ఇంటికి వచ్చేసినాయి పాస్పోర్ట్లు అన్నీ. స్టాంపింగ్ అయ్యి వచ్చేసి స్టాంపింగ్ అయిపోయి వారంలోనే వచ్చేసినాయి. ఓకే. ఉమ్.